ఫస్ట్ బీచ్ పాయింట్కి అయితే వచ్చేసా. సో ఇది ఏం బీచ్ అనేది మీకు చూపిస్తా. చాలా క్లియర్ ఉంది వాటర్ యాక్చువల్లీ. గుడ్ మార్నింగ్ ఇంటర్నెట్. సో నిన్న ఫ్లోరిడాకి వచ్చా కదా. సో ఈరోజు మయామిలో ఉన్నాము. ఇక్కడ నుంచి కీ వెస్ట్కి వెళ్తున్నాం. ఇప్పుడు అరౌండ్ 4 hours ఇక్కడ నుంచి డ్రైవ్. సో నాకు లెర్నింగ్ లెసన్స్ ఏంటంటే మయామిలో మనం హోటల్ తీసుకొని స్టే చేయడానికున్నా కూడా పార్కింగ్ ఫ్రీ దొరకదు. సో ఫ్రీ పార్కింగ్ అనే అసంప్షన్స్ అని హోటల్స్కి రావద్దు. ఇది నా హోటల్ ప్రస్తుతానికి అయితే ఈ రోజుకి. రేపు ఇంకో హోటల్లో చెక్ఇన్ చేస్తా. సో మనం కీ వెస్ట్కి వెళ్దాం. ఇప్పుడు వెళ్ళి మాట్లాడుకుంటా ఉన్నాం. సో పోతున్నాం కదా. ఏంటంటే ఈడ పార్కింగ్ చేసినాము 4th floorలో. ఈడ నుంచి మళ్ళీ కిందకి దిగాలి. కింద దిగేసి చెక్అవుట్ చేసేసి వెళ్ళిపోవాలి. సో మాకు టెర్రస్ పైన ఇచ్చాడు. సో అలా మార్నింగ్ 7 o'clock అట్లా అరౌండ్ 7-7:30 టైంకి వెళ్తున్నాం. సో హోటల్ చెక్అవుట్ చేసేసి స్టార్ట్ అయ్యాము ఇప్పుడే. ఇక్కడ నుంచి మనకి ఈజీగా 2 hours ఉంది. ఫస్ట్ స్టాప్ వచ్చేసి బయ్యా ఉండ స్టేట్ పార్క్. సో అది వన్ ఆఫ్ ది క్లియరెస్ట్ వాటర్ బీచ్ అనమాట. సో ఫస్ట్ డెస్టినేషన్ అదే త్రూ కీ వెస్ట్. సో అక్కడ వెళ్ళడానికి ఈజీగా 2 hours పడుతుంది మయామి నుంచి. సౌత్ వెస్ట్ మయామిది. సో స్టార్ట్ అయ్యాం కదా మనం. ఇక్కడ నుంచి 2 hours 2.5 hours చూపిస్తుంది టోల్. సో నన్ను అడిగితే ఎవరైనా మయామి నుంచి డ్రైవ్ చేస్తుంటే కీ వెస్ట్కి టోల్ తీసుకోండి. ఎందుకంటే ఈజీగా 1 hour 10 minutes సేవ్ అవుతుంది విత్ టోల్స్ లేకపోతే మాత్రం 3.5 to 4 hours పడుతుంది. సో బెస్ట్ సజెషన్ ఏంటంటే మయామిలో ద రీజన్ మయామిలో ఎందుకు మేము తీసుకున్నాము, ఎక్కడ ఎందుకు స్టే చేసామంటే మీకు కీ వెస్ట్లో మీరు హోటల్స్ స్టే చేయడానికి టూ కాస్ట్లీ. మేము బుకింగ్ 2 weeks ముందు చూసినా కూడా $300 పర్ నార్మల్ మోటల్ కానీ హోటల్ కానీ ఉంది. సో నా సజెషన్స్ ఏంటంటే ఎవరైతే వస్తారో మయామిలో నన్ను అడిగితే మయామి దిగేసి అక్కడ నుంచి హోటల్ చెక్ఇన్ చేసేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యేసి ఇన్ కేస్ కీ వెస్ట్లో మల్టిపుల్ ప్లేసెస్కి విజిట్ ప్లాన్ ఉంటే కీ వెస్ట్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే మళ్ళీ వచ్చి వెళ్ళడం అనేది ఇట్స్ లైక్ నాట్ గుడ్ స్టఫ్. సో ఒకవేళ 1 day ట్రిప్ లాగా కీ వెస్ట్కి ప్లాన్ చేస్తే మాత్రం మయామిలో వచ్చేసి మయామి నుంచి టోల్స్ తీసుకోవడం బెటర్. టోల్స్ ప్రైస్ వచ్చేసి $2 to $3 పడుతుంది. సో 2 and 4 టోటల్గా $4 $5 పడుతుంది. సో వర్త్ అంట నేను, ఎందుకంటే 1 hour సేవ్ అవుతుంది కాబట్టి. సో అది వర్తే. ఇక్కడ నుంచి వెళ్తున్నాం కదా. సో మనకి ఈరోజు ఏమేమి ఉన్నాయంటే ప్లాన్లు బయ్యా ఉండే స్ట్రీట్ పార్క్ ఒకటి, అదే నెక్స్ట్ మూన్ డాగ్ కెఫే, ఆ తర్వాత స్మార్టస్ బీచ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ ది కీ వెస్ట్ సిటీ. అలా అయిపోయిన తర్వాత మోస్ట్ ప్రాబ్లీ విల్ రిటర్న్. ఎందుకంటే మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత మాకు ఇక్కడ ATV డ్రైవ్ చేయాలని ఉంది. బట్ ఆ టైం లోపు వస్తే మేము చేస్తాం, లేకపోతే చూడాలి. ప్లాన్ ఏంటనేది ఇంకా ఒక్క దాని మీద డిసైడ్ అవ్వలేదు. బట్ ప్రస్తుతానికి అదే. మేము ఇంకొకటి యాక్చువల్గా ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం ఏంటంటే, సో పారాసైలింగ్ చేయొచ్చు ఇక్కడ అరౌండ్ $60 per person పడుతుంది ప్లస్ ట్యాక్సెస్. ఇందాక అనుకున్నాము ఒక డిస్కషన్ పెట్టేసుకొని. సో బాగుంది. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్పాట్స్ కీ వెస్ట్లో మీరు చేయడానికి, పారాసైలింగ్ చేయడానికి. మేము చూస్ చేసుకున్న ఆప్షన్ ఏంటంటే స్మార్టస్ బీచ్. మేము ఎట్లా మా లిస్ట్లో స్మార్టస్ బీచ్ ఉంది కాబట్టి అక్కడ పారాసైలింగ్ ఉంది. సో అక్కడ వెళ్ళి చేయొచ్చు. ఎర్లీ బర్డ్ ఆఫర్ అని ఉంటుంది జనరల్గా, యూ కెన్ ఫైండ్ దెమ్ ఆన్ వెబ్సైట్స్. సో అదైతేనేమో $49 అట్లా పడుతుంది. బట్ స్టిల్ ఇట్ ద సేమ్ కాస్ట్. సో ఒక $10 సేవ్ చేయొచ్చు అంతే. మనం వెళ్తున్న దారిలో కొంచెం బ్రేక్ఫాస్ట్ కవర్ చేద్దామని చెప్పి స్టార్ ఫ్లవర్ దగ్గర రాము. దీంట్లో ప్రాబ్లీ బనానా బ్రెడ్ ఇంకా కాఫీ తీసుకొని వెళ్ళిపోతాం. ఎవరైనా మీరు మధ్యలో వస్తే మాత్రం బెస్ట్ స్టాప్ బై ఇక్కడ కాఫీ తీసుకోవడానికి బాగుంటుంది. నేనైతే సినమన్ లాటే ఇంకా సినమన్ కాఫీ కేక్ తీసుకున్నా. సో సినమన్ ఇస్ మై ఫేవరెట్, అందుకే ఇవే తీసుకున్నా. ఇక్కడ నుంచి వెళ్దాం. US 1 South. Continue for 71 miles. So official ga 7 miles bridge
ఎక్కేసాము. యాక్చువల్లీ మేము రియలైజ్ అవ్వలేదు 7 మైల్స్ బ్రిడ్జ్ అని చెప్పి. బట్ యా ఇదే బేసిక్ ఏంటంటే ఇంకా కంప్లీట్ ఓషన్ వ్యూ ఉంటుంది, మధ్యలో బ్రిడ్జ్ ఉంటుంది. సో నన్ను అడిగితే 7 మైల్స్ బ్రిడ్జ్ మొత్తం కంప్లీట్ ఇదే ఉంటుంది. సో యూ కెన్ జస్ట్ ఎంజాయ్ దిస్ వ్యూ అంతే. సో ఇక్కడ ఒక పీజన్ కీ అని చెప్పి ఉంటుంది, అంటే మీరు డ్రాప్ అయ్యేసి కార్ పార్కింగ్ చేసేసి వెళ్ళొచ్చు. సో ఇదంతా వాక్ చేయొచ్చు బేసిక్గా, ఇఫ్ యూ వాంట్ టు వాక్ దెన్ వాక్ అరౌండ్ అండ్ సీ. మాకు టైం లేదు కాబట్టి మేము అక్కడ వాక్ చేయట్లేదు. బట్ యా ఇఫ్ యూ అబ్జర్వ్ లైక్ కెమెరాలో క్యాప్చర్ చేయడం అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ బిట్ హార్డ్ బికాస్ వాట్ ఎవర్ యూ సీ విత్ యువర్ నేక్డ్ ఐ ఇస్ లైక్ గుడ్. బట్ యా ఐ వుడ్ సే లైక్ ఇట్స్ ఆసమ్ వ్యూ ఫ్రమ్ హియర్. Yeah, so this view 7 miles ultimately I faced. అది ఒకటి మాత్రం చెప్పగలుగుతాం. యా అంటే ఇంకా నేను ఎంజాయ్ చేస్తాను ప్రస్తుతానికి బికాస్ 7 miles కాబట్టి. యా బాహ్య హోండా స్టేట్ పార్క్ వచ్చినాము, ఇప్పుడు వచ్చినాము. కాకపోతే అడ్మిషన్ ఫీ ఉంటుంది, ఈచ్ పర్సన్కి $4.5 ఉంటుంది, ఫ్రీ కాదు. సో ఎంట్రన్స్ ఫీ అనుకున్నాము, అడ్మిషన్ ఫ్రీ కాదు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూస్తే 4.5 ఉంటుంది. సో ఈ అడ్మిషన్ ఫీ మాత్రమే ఇది. సో లోపలికి వెళ్ళాక చూద్దాం ఇంకేముంటాయి, ఏం ఎమ్యూనిటీస్ కానీ లేకపోతే ఏదన్నా ఆపర్చునిటీస్ కానీ, కార్ పార్కింగ్ కానీ ఏమైనా ఉంటే చెప్తా. ప్రస్తుతానికి అయితే ఓన్లీ అడ్మిషన్ ఫీ మాత్రం 4.5 per person, నాట్ పర్ కార్. యా సో మనం ఎంటర్ అవుతున్నాం ఎప్పుడే స్టేట్ పార్క్లోకి. సో ఇక్కడ నేను మీకు యాక్చువల్లీ చూపించలేదు, అక్కడ మర్చిపోయా. అక్కడ యాక్చువల్లీ త్రీ లెఫ్ట్ అండ్ రైట్ ఉంది. సో రైట్కేమో త్రీ బీచెస్ ఉంటాయి మీకు ఇక్కడ చూస్తూ ఉంటే. సో ఇదే బహియా హోండా స్టేట్ పార్క్ నేను అని చూపించాను కదా. లెఫ్ట్ వెళ్తే ఇంకొక బీచ్ ఉంది. సో ఇక్కడ మొత్తం 4 బీచెస్ అనమాట ఈ బహియా హోండా స్టేట్ పార్క్కి. సో ఈ 3 బీచెస్లో నేను ఏ బీచ్ ఎక్స్ప్లోర్ చేస్తానో తెలియదు. ప్రస్తుతానికి అయితే వెళ్తున్నా. వెళ్ళిన తర్వాత నాకు ఏది బాగా నచ్చితే అక్కడ ఆగేసి వీ కెన్ జస్ట్ హ్యావ్ సమ్ గుడ్ టైం. యా ఫస్ట్ బీచ్ పాయింట్కి అయితే వచ్చేసా. సో ఇది ఏం బీచ్ అనేది మీకు చూపిస్తా. చాలా క్లియర్ ఉంది వాటర్ యాక్చువల్లీ. సో మనం అక్కడికి వెళ్ళేసి చూద్దాం ఏంటి అనేది. ఎస్ చెప్పా కదా ఒక బీచ్కి అయితే ఎంటర్ అయ్యామని, ఆ బీచ్ పేరు చూపిస్తా ఇక్కడ. సో చాలా బాగుంది ఇది ఫస్ట్ బీచ్. నేను ఇంతకుముందు రైట్ తీసుకున్న తర్వాత 3 బీచెస్ ఉన్నాయని చెప్పా కదా. ఆ 3 బీచ్లో ఇది ఫస్ట్ బీచ్. ఇందాక చెప్పా కదా ఇది ఒక మ్యాప్. సో ఈ మొత్తం బహియా హోండా స్టేట్ పార్క్లో 3 బీచెస్ ఉన్నాయన్నమాట. మనం వచ్చింది ఇప్పుడు ఇక్కడికి, లాగర్ హెడ్ బీచ్ అని. సో ఇక్కడ నుంచి మళ్ళీ ముందుకెళ్తే ఇంకా 2 బీచెస్ ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ వెళ్ళి నాకు ఇంతకు ముందు లెఫ్ట్ సైడ్ వెళ్తే సన్స్పర్ బీచ్ ఏరియా అని ఉంటుంది. సో అది లెఫ్ట్ సైడ్కి ఉంటుంది. సో రైట్కి 3. సో అదన్నమాట. ముందుకెళ్తే దిగుదాం దాన్ని వాటర్లో వచ్చేయి. సో యా ఇది మనం కొన్ని ఐటమ్స్ చేసుకున్నాం. యాక్చువల్లీ నేను ఎంట్రన్స్ ఈజీ అనుకున్నా, కొంచెం టఫ్ ఉంది. సో ఎంట్రన్స్ని ఫినిష్ చేసుకోవడానికి మనం అటు సైడ్ వెళ్ళి రావాలి. సో యా సో ఇక్కడ ఏంటంటే ఇది ఎంట్రన్స్ ఇందాక అయిపోయా కదా. సో ఈ బీచ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక వార్నింగ్ ఉంది ఏంటంటే ఇట్లాంటి ఏమైనా మీకు దొరికితే మీరు కలెక్ట్ చేసుకుని ఇంటికి మాత్రం తీసుకోవద్దు. ఇట్స్ నాట్ గుడ్ అండ్ వయలేషన్. సో డెఫినెట్లీ ఫాలో ద రూల్స్ అండ్ పాలసీస్. మనం బీచ్కి ఎంటర్ అవుతున్నాం, ఇట్లా పోతున్నాం. ఇంకొకటే ఉంది, ఎన్ని ఉన్నాయి? సీగ్రాస్ అంత బీచ్. సో ఇది ఇప్పుడు మనం ఎంటర్ అయిన బీచ్. కొంచెం లాంగ్ సైడ్ వెళ్ళేసి చూద్దాం ఇట్లా ఇటు సైడ్ అంతా ఇటు సైడ్ అంతా. యా బీచ్కి అయితే వచ్చేసాము. సో ఇదే మేము తిరిగేది. సో ఇలాంగ్ ద వే వాక్ చేస్తున్నాం. ఈ బీచ్ మొత్తము అక్కడ వరకు ఉంది, బట్ చూస్తే ఎంతవరకు ఉందో. యా నేను ఎవరికన్నా వ్యూవర్స్కి లైక్ ఎప్పుడు రావాలి మయామి బీచ్ కంటే జనవరి ఈస్ ద బెస్ట్ బికాస్ ప్లెజెంట్ ఉంది, హాట్ లేదు, చిల్ లేదు, నార్మల్ విండ్ ఉంది. సో దట్ ఈస్ ద బెస్ట్ టైం అని అంట. బట్ యా నేను కొంచెం ఎంజాయ్ చేస్తాను. మీన్ వైల్ ఐ కెన్ పోస్ట్ రిమైనింగ్ వీడియోస్. యా ఈ బీచ్ చెప్పా కదా చాలా బాగుంది. సో ఏంటంటే మీరు జనవరిలో వస్తే బాగుంటుంది. ఐ మీన్ నా ఫీలింగ్ అది. ఎందుకంటే నాకు నేను ఇప్పుడు జనవరిలో వచ్చా కాబట్టి ప్లెజెంట్గా ఉంది. సో హాట్గా లేదు, కోల్డ్గా లేదు, చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ బీచ్లో ఇంత సన్లో కూర్చున్నా కూడా ఐఎమ్ ఫీలింగ్ లైక్ వెరీ వెరీ కూల్, లైక్ ప్లెజెంట్ ఐ వుడ్ సే.
అందుకే మీకు జనవరిలో సజెషన్స్ ఏంటంటే జనవరిలో వస్తే కొంచెం మీకు ఫ్రీ టైం ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి లైక్ ఇక్కడ స్పెండ్ చేయడానికి. అండ్ బీచ్ కూడా నాట్ క్రౌడెడ్, ఎవరు మీకు కనిపిస్తే చాలా తక్కువ మంది కనిపిస్తారు, అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది అన్నట్టు కనిపిస్తున్నారు. సో అట్లా అందుకే ఈ టైంలో వస్తే బెస్ట్ మూమెంట్ అని చెప్తా. బట్ ఇట్స్ అప్ టు యు, వెన్ ఎవర్ యూ గెట్ ఆల్వేస్ యూ కెన్ కమ్. ఇది శాండ్స్బర్ బీచ్. సో ఇది చాలా బాగుంది, కొంచెం డీప్ ఉందన్నమాట. సో ఇందాక మనం చూసిన బీచ్ లాంగ్ హెడ్ బీచ్ అనేది ఫర్ ఫ్యామిలీస్. లైక్ ఈ బీచ్ ఏంటంటే కంప్లీట్గా సన్ సన్ ఎక్స్పోజర్కి బాగుంటుంది. ఇదంతా చూస్తూ ఉంటే బాగుంది. దీంట్లో మనం దిగలేము యాక్చువల్గా, మీరు చూస్తుంటే కూడా దిగలేము దీంట్లోకి. యా లైక్ 2-3 బీచెస్ కవర్ చేయడానికి బాగుంది. సో ఆల్ గుడ్. వస్తే ఈ 3 బీచెస్ కవర్ చేయండి, బాగుంటుంది కొంచెం ఫ్యామిలీ టైం. బట్ యా హాఫ్ డే పెట్టుకోండి ఎంజాయ్ చేయడానికి. సో వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు ఇక్కడే వాక్ చేస్తున్నా. సో డెఫినెట్గా కీవేస్ వచ్చిన వాళ్ళు కీ లైన్ పై తినకుండా వెళ్ళడం అనేది రికమెండేషన్ అయితే కాదు, ఎందుకంటే రికమెండేషన్ లిస్ట్లో కీ లైన్ పై కాదని చెప్పింది. సో యాజ్ అ పార్ట్ ఇక్కడున్న మూండ్రా కెఫేలో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ టు ఈట్ కీమ్ లై పై. సో అందుకని చెప్పి మనం పోతున్నాం అక్కడికి. ఇక్కడ నుంచి జస్ట్ 2 minutes వాక్ ఉంది. సో అక్కడ వెళ్ళేసి తెచ్చుకున్నాము. పెద్దగా ఏం ఇది ఉండదు. సో తొందరగా వెళ్ళి తెచ్చుకోవడానికి బాగానే ఉంటుంది. చూద్దాం. సో వెళ్ళేస్తే పని అయిపోతుంది ఫాస్ట్. జస్ట్ ఒక 4 minutes అలా తీసేసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది అంతే. ఇది బ్లాగ్ కెఫే. సో ఇక్కడే లైన్ పై చాలా మెనీ ఆప్షన్స్ దొరుకుతాయి. ఇక్కడ ఉన్న లిస్ట్ నుంచి తీసుకోవడమే. సో క్యూ అయిపోయాక మాకు ఇవి చార్జెస్. సో కీలంపై వచ్చేసి $12 ఉంది. హలో, వెల్కమ్ బ్యాక్. సో సెకండ్ స్పాట్ చెప్పా కదా, స్మార్టెస్ట్ బీచ్. ఇది స్మార్టెస్ట్ బీచ్. సో ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి. ఈ చైర్స్ తీసుకోవడానికి ఈ షోర్లోకి వెళ్ళి మీరు కొనుక్కోవచ్చు. సో దట్స్ లైక్ అన్ అంబ్రిల్లా ఫర్ షేర్. సో అది కొనుక్కొని మీరు ఇక్కడ ఫన్ ఎంజాయ్ చేయొచ్చు. సో బేసిక్గా యూ కెన్ గెట్ ఆల్ ద ఆప్షన్స్ అండ్ దెన్ ఇఫ్ యూ వాంట్ టు స్విమ్ ఇట్స్ కైండ్ ఆఫ్ గుడ్ ప్లేస్ టు వైబ్ టు గెట్ ఎ గుడ్ డి విటమిన్. కానీ చూస్తూ ఉంటే ఇది చాలా క్రౌడెడ్గా ఉంది. లిటిల్ బిట్ క్రౌడెడ్ బట్ నాట్ లైక్ చాలా ఎక్కువ క్రౌడెడ్గా ఉంది. బట్ ఇది కూడా బాగుంది. స్మార్టెస్ట్ బీచ్ యాక్చువల్లీ కొంచెం క్లీన్గా లేకపోయినా కానీ బట్ స్టిల్ ఓకే. ఇక్కడ స్విమ్ చేయడం కూడా కష్టము. నన్ను అడిగితే ఫస్ట్ బీచ్ మనం వెళ్ళినాం హోండా స్టేట్ పార్క్ బీచ్. అక్కడైతేనే మీకు సేఫ్ అండ్ దెన్ హ్యావ్ స్పెండ్ గుడ్ టైం అక్కడ స్పెండ్ చేయడానికి. సో అండ్ దెన్ పిల్లలకి కానీ ఎవరికైనా కానీ మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. సో మిగతాదంతా ఈ బీచ్ అన్ని చూసుకొని సన్ ఎంజాయ్ చేయడం అంతే.